హైదరాబాద్ కోకట్పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన బాంబు బెదిరింపు క్యాంపస్లో పెను కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలు క్యాంపస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, గుర్తు తెలియని వ్యక్తి యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్కు ఈమెయిల్ పంపడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్ క్యాంపస్లోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. తరగతి గదులు, హాస్టళ్లు మరియు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ లో సోదాలు నిర్వహించారు. ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు మరియు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది ఆకతాయిల పనేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఫేక్ మెయిల్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని పోలీసులు సూచించారు. మీడియా సార్ కార్డ్ వేసుకోవాలంటే బయటే కదా సార్, లోపల కదా సార్, వేసుకునే కదా చెప్తా సార్, చెప్పేసినా కదా సార్.